మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. చాలా చిన్న వయసులోనే చాలా పెద్ద బాధ్యతల్ని భుజానికి ఎత్తుకున్నట్టున్నారు. కాలేజ్ టైంలో చిరంజీవి మీద చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. ఆయన ఇన్స్పైరింగ్గా తీసుకొని కొన్ని సోషల్ యాక్టివిటీస్ చేస్తూ వచ్చాం. ఇంత బిజీ షెడ్యూల్, మంచి ప్రొఫెషన్, సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీ ఉంది, హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయకోకుండా కర్నూలు ప్రగతి సమితి సోషల్ ఆర్గనైజేషన్ అని ఎందుకు పెట్టాలనిపించింది మీకు? ఇంటి ముందు ఒక కాలువకి ఏదన్నా ఒక ఎకరా భూమి తీసుకోవడమో లేకపోతే రోడ్ వేసేటప్పుడు ఏదన్నా మున్సిపల్ వాళ్ళు తీసుకుంటే మార్కెట్ వాల్యూ ప్రకారం కంపెన్సేషన్ ఇస్తుంది. అట్లాంటిది క్యాపిటల్ అంటే ఒక ప్రైడ్ అన్న, సింబల్, డెవలప్మెంట్కి అదొక మూల కారణం. అవన్నీ పోయినాయి. ఈరోజు కళ్ళ ముందు హైదరాబాద్ చూసినాం కదా. ఈరోజు నేను వచ్చి హైదరాబాద్లో ఉంటున్నా అంటే రీజన్ అది. అసలు ఏం డిమాండ్ మీద, అసలు కర్నూలుకి ఏం కావాలనుకుంటారు? జియోగ్రఫికల్ కండిషన్స్నో పాపులేషన్ కండిషనో ఏదో ఒక ప్రణాళిక తీసుకొని ఎంత షేర్ వస్తే రాయాల్సినదో ఆ బోర్డులకు డబ్బులు జత చేసి మాకు డెవలప్మెంట్ చేయండి. దాంట్లో భాగంగానే గుండ్రేవుల ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్గా అనౌన్స్ చేపిస్తూ ఈ డబ్బులు ఏమన్నా వాడి ఇమీడియట్గా మాకు గుండ్రేవులో సాధించుకోవాలని మాకు కోరిక. పైన చూస్తే తుంగభద్ర నుంచి రావాల్సిన నీళ్లు రావడం లేదు సరిగా. పూడిగా పెరుకుపోయింది, మొన్న గేట్లు కొట్టుపోయింది, పెద్ద యుద్ధము. ఈ నేపథ్యంలో నీళ్లు రావడం కష్టము. ఇక గుండ్రేవుల సాధన ఎప్పుడు జరుగుతుంది? ఈరోజు కర్నూలుకి నీళ్లు ఆడున్న 4 టీఎంసీ కోటాలో మరి ఎట్లా వదులుతారనేది మనకు క్వశ్చన్ మార్క్. ఒకవేళ వాడు వదిలినా కొంచెము ఆడ ఆర్డీసీ లెఫ్ట్ కెనాల్ పోతుంది, అక్కడ తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ పోతుంది. మా కేసీ కెనాల్లో నీళ్లు వచ్చే రూపంలో సీపేజ్ బ్యా, ఎవాపరేషన్ మీద వాటర్ బ్యా, రైతులు ఎవరన్నా ఉంటే మోటార్లు వేసి కొడతారు, ఇంకా ఇతర లాసెస్ ఇవన్నీ పోతే మాకు ఒక 1000 క్యూసెక్కులు నీళ్ళు ఇస్తే గట్టిగా 300 క్యూసెక్కులు కూడా రావు. జల సమర దీక్ష నవంబర్ 24 చేశారు మీరు. తుంగపానం, గంగా స్నానం అనేది ఒక సామెత ఉంది, విచ్ ఇస్ వెరీ పాపులర్. అట్లాంటి తుంగ నీళ్ళు మేము రోజు చూస్తూనే ఉంటాం. ఆ నీళ్ళ గురించి మేము కొట్లాడుతాం అంటే మా వాళ్ళు సరిగ్గా వినలే. గేట్వే ఫర్ వాటర్, గేట్వే ఫర్ కనెక్టివిటీ ఈ పెట్టుకొని మాకెందుకు ఈ దరిద్రం అంట. మళ్ళీ ఇన్ని త్యాగాలు చేసి ఏది క్యాపిటల్ లాంటిది వదులుకొని మరి గుండ్రేవుల సాధన కోసము త్వరలో మళ్ళీ ఏమన్నా ఇంకొక పోరాటం చేసే పరిస్థితి ఏమైనా ఉందా? ప్రాబ్లం ఏంటంటే రాయలసీమలో ఈ పోరాటం అనేది తెలీదు. తెలంగాణ వాళ్ళను అణిచివేసి కొట్టడం వల్ల వాళ్ళు తిరగబడినారు. ఆంధ్ర వాళ్ళను ప్రాపర్గా ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళు బ్రహ్మాండంగా బతుకుతున్నారు. మన బతుకులు అట్లా కాదు. ఎవడు ఒకడు అణిచివేయలే, ఒకడు సరిగ్గా పాఠాలు చెప్పలే, ఊరికే వదిలేసినారు అంతే. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. 1956లో మాకున్న రాజధానిని కోల్పోయాం. ఆ తర్వాత జరిగిన పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారము కర్నూలుకు చెందాల్సిన నదీ జలాల వాటా విషయంలో కావచ్చు, ఇతరత్ర ప్రభుత్వ రంగ సంస్థల కేటాయింపుల్లో కావచ్చు, ప్రతిసారి కూడా అన్యాయమే జరుగుతుంది. మా గొంతు నొక్కేస్తున్నారు, మా గొంతు నొక్కడం బదులు మా పీకలు నొక్కేయండి అంటూ సందర్భం వచ్చినప్పుడంతా కూడా కర్నూలు జిల్లా ప్రజలు ముక్త కంఠంతో నినదిస్తూనే ఉన్నారు. అయితే వీరందరి సమస్యలపై ఈరోజు మనతో మాట్లాడడానికి కర్నూలు ప్రగతి సమితి సోషల్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు మహిళా శ్రీహర్ష గారు ఈరోజు మన ముందుకు వచ్చారు. ఆయన అడిగి ఈ వివరాలు తెలుసుకుంటాం. నమస్తే హర్ష గారు. నమస్తే. బాగున్నారా? బాగున్నానా. చాలా చిన్న వయసులోనే చాలా పెద్ద బాధ్యతల్ని భుజానికి ఎత్తుకున్నట్టున్నారు. 40 దాటిన వయసులో కూడా రాజకీయ నాయకులు, ఇతరత్ర పెద్ద పెద్దవారు చేయాల్సిన బాధ్యతలని ఒక పౌరుడిగా ఉన్న మీరు, ఒక సాధారణ పౌరుడిగా ఉన్న మీరు కర్నూలు ప్రగతి సమితి సోషల్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి ఈ పోరాటం, ఈ వయసులో అంటే 4 పదులు అయినా మీకు ఒక కుటుంబం ఉంటుంది, ఫ్యామిలీ, పిల్లలు ఇవన్నీ ఉంటారు, మంచి ఉద్యోగం చేసుకొని హ్యాపీగా ఉండాల్సింది. పైగా మీరు వచ్చేసి పిస్టల్ షూటింగ్లో జాతీయ క్రీడాకారుడు, మీరు జాతీయ స్థాయిలో కూడా ఆడారు మీరు. అది ఉంది. దాని ద్వారా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోను, లాంటి ఇతర జాబ్ తెచ్చుకొని హ్యాపీగా ఉండాల్సింది మీరు ఎందుకు ఈ పోరాటాల వైపు కర్నూలు అభివృద్ధి, గుండ్రేవుల ప్రాజెక్టు మా గుండెకాయ, అది ఇదంటే పోరాటాలు చేస్తున్నారు? నాకు తెలియకుండానే చిన్నప్పటి నుంచి సోషల్ యాక్టివిటీ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. నా కాలేజ్ టైంలో చిరంజీవి మీద చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. ఎందుకు? ఆయనకు పెద్ద ఫ్యాన్ నేను. సో ఫ్యాన్ అయ్యి ఊరికే ఉండలేదు, మెగాస్టార్ చిరంజీవి గారు. సో నా యంగేజ్ టైంలోనే నేను చేయాల్సిన కొన్ని సోషల్ యాక్టివిటీస్ ఆయన ఇన్స్పైరింగ్గా తీసుకొని
కొన్ని సోషల్ యాక్టివిటీస్ చేస్తూ వచ్చినాం. దాంట్లో ఆ తృప్తి కొంచెం అదొక బాగా అనిపించింది నాకు. అండ్ సబ్సిక్వెంట్గా నేను మిడిల్ క్లాస్ సంబంధించిన వ్యక్తిని. మీ కుటుంబ నేపథ్యం ఏంటి అసలు? ఎక్కడ మీ స్వగ్రామం ఏంటి అసలు? నేను పుట్టి పెరిగిందంతా కర్నూలేనా, బట్ మా రూట్స్ వచ్చి గిద్దలూరు, కర్నూలు టౌన్లో. నాన్న పేరు పుల్లయ్య, అమ్మ పేరు విజయలక్ష్మి. నాకు ఒక యంగర్ బ్రదర్ కృష్ణ చైతన్య ఉంటాడు. ఏం చేస్తారు వాళ్ళు? చైతన్య మా తమ్ముడు వచ్చేసి చైతు కర్నూలులోనే రియల్ ఎస్టేట్ చేస్తాడు. నేను సాఫ్ట్వేర్ కన్సల్టెంట్ని. నాకు ఫ్యామిలీ నా భార్య పేరు సుజిత, నాకు 2 పిల్లలు. నో షీ వర్క్స్ ఫర్ సాఫ్ట్వేర్ ఐటీ, నేను సాఫ్ట్వేర్ కన్సల్టెంట్. సో నాకు కొంచెం చేతిలో ఫ్రీ టైం ఉంది. అండ్ పిస్టల్ షూటింగ్ ఎట్లా లాస్ట్ 8 years నుంచి చేస్తున్నా. సో నాకు ఏదైనా చేయాలనో తపన. ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను BCA అయినా, కంప్యూటర్ అప్లికేషన్. ఓకే, మొత్తం కర్నూలు. ఏ కాలేజ్? కర్నూలు డిగ్రీ కాలేజ్. కర్నూలు డిగ్రీ కాలేజ్ పేరే కర్నూలు డిగ్రీ కాలేజ్. అవును, అట్లా కూడా కలిసి వచ్చింది. ఈ పిస్టల్ షూటింగ్ ఎప్పటి నుంచి మీకు ఇంట్రెస్ట్ అసలు? 2017 నుంచి మా బ్రదర్ ఒక ఆయన మౌతిక్ రెడ్డి అని, అంటే తెలిసిన 2017 నుంచి అన్న కొంచెం వెళ్ళేవాడు. ఆయన స్కీట్ అనేసి పిస్టల్ ఈ 2 చేస్తాడు. సో నన్ను కూడా మాకున్న మంచి రిలేషన్తో నువ్వు కూడా వచ్చి చేస్తే బాగుంటుందని బాగా ఎంకరేజ్ చేసినాడు. సో అట్లా నేను గాట్ ఎ ఛాన్స్ టు గెట్ ఇంటూ పిస్టల్. జాతీయ స్థాయి అంటే పార్టిసిపేట్ చేశాను, బట్ స్టేట్, ప్రీ నేషనల్స్ అండ్ సౌత్ జోన్ కొంచెం ఆడతాను ఎక్కువ. ఇప్పటికీ ఆడుతున్నారా? ఆడతాను, అంటే ఇంకా ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేయలే. జనరల్ స్టేట్ మీట్ జూన్ జూలైలో స్టార్ట్ అవుతుంది. ఇంత బిజీ షెడ్యూల్, మంచి ప్రొఫెషన్, సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీ ఉంది, పిస్టల్ షూటింగ్ జాతీయ స్థాయిలో పార్టిసిపేట్ చేశారు మీరు, మంచి ఫ్యామిలీ, వైఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరు, మీరు హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయకోకుండా కర్నూలు ప్రగతి సమితి సోషల్ ఆర్గనైజేషన్ అని ఎందుకు పెట్టాలనిపించింది మీకు? అంటే కర్నూలు లాంటి ఒక మహానగరములో 100 కాదు 1000 లక్షల మంది ఉన్నారు ప్రజలు. ఆ అందరిలో మీకే ఎందుకు అనిపించింది అలా అసలుకి ఇలాంటి ఆర్గనైజేషన్ ఒకటి పెట్టాలి, ఏదో సర్వీస్ చేయాలని ఎందుకు అనిపించింది? అసలు దీని లక్ష్యం ఏంటి? లక్ష్యం చెప్తాను. యాక్చువల్గా నేను చిన్నప్పటి నుంచి తెలియకుండానే చిరంజీవి గారికి అభిమానం కావడానికి ఒకటి ఆయన చేసే సోషల్ యాక్టివిటీ, సినిమాలో అట్రాక్ట్ కావడానికి అది మూల కారణమైన, ఇవి కూడా ఒకటి అడిషనల్. అది నాకు కూడా ఇన్స్టింక్ట్లో ఉన్నాయి. సో ఆ 2 కనెక్ట్ అయినాయి. అయితే మేము ఎక్కడ పోయినా కర్నూలు అంటే చాలా అందరి ఐడెంటిటీ ఉంటుంది, బాగానే గొప్పగా ఉంటుంది. కానీ మా దగ్గర పరిస్థితులు మాత్రం ఘోరం. ఇప్పుడు నంద్యాల జిల్లా విడిపోయినాక మాత్రం ఐ టుక్ ఏ స్ట్రాంగ్ డెసిషన్. April 4, 2022లో జిల్లాల బైఫర్కేషన్లో నంద్యాల అనేది కర్నూలు జిల్లా నుంచి పోయింది. మేము ఏదైతే చాలా గర్వంగా తుంగభద్ర నది, హంద్రీ నది, నల్లమల్ల అడవులు, శ్రీశైలము, యాగంటి, మహానంది, ఇవన్నీ మా చాలా గొప్పగా చెప్పుకుంటాం. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఆడికి వచ్చినాక అన్నీ పోయినాయి. లాస్ట్ తుంగభద్ర ఉంది. తుంగభద్ర చూస్తే ఏంది, 2009 వరదలే గుర్తొస్తాయి మాకు ఏమన్నా. దాని తర్వాత క్యాపిటల్ అరే ఏంది ఇట్లా ఉంది అని ఒక్కసారి ఇంకొంచెం డీప్కి వెళ్తే మనకు క్యాపిటల్ 3 సంవత్సరాల 30 రోజులు చేసినాము, కానీ ఏం లేదు. 1953 to 1956 వరకు ఆ 3 సంవత్సరాల 30 రోజులు మా కర్నూలు క్యాపిటల్గా సేవలు అందించింది. అది ఏ రూపంలో వచ్చింది? శ్రీబాగ్ ఒప్పందము 1937 నవంబర్ 16 కాశీనాథుడి నాగేశ్వరరావు గారి ఇంట్లో. యాక్చువల్గా శ్రీబాగ్ అనేది ఆయన ఇంటి పేరు, దాన్నే అగ్రిమెంట్ ఆ ఒడంబడిక పేరు అది పెట్టుకున్నారు. బట్ ఏదైతే ఒడంబడిక సరే అది పక్కన పెడితే ఆ భాగంలోనే ఒక ప్రాంతానికి హైకోర్టు, ఒక ప్రాంతానికి క్యాపిటల్ అనేసి మనకు రాయలసీమకు వచ్చింది. కర్నూలు రియలీ డిజర్వ్సా అంటే అది ఓకే, పక్కన పెడదాం. ఏదైతేనే మేము సేవలు అందించినాం కదా. ఇప్పుడు ఒక మనిషిని పని చేయించుకుంటాం, 3 ఏళ్ళు 4 ఏళ్ళు పని చేయించుకుంటాం అన్న, వాడు సరిగ్గా చేసినాడా, వాడు పనికి వస్తాడో లేదో కింద మీద పడైతే చేసుకున్నాం టెంపరీ అనుకొని, కానీ వానికి ఎంతో కొంత పంపించేటప్పుడు జీతం ఇచ్చి పంపించాలి కదా. కరెక్ట్. మాకేం ఫ్రీగా తీసుకుపోయినారు. మా పెద్దలకి ఎందుకు మాట్లాడాలనేది ఇప్పటికి ఆశ్చర్యమే. ఇంటి ముందు ఒక కాల్వకి ఏదన్నా 1 ఎకరా భూమి తీసుకోవడమో, లేకపోతే రోడ్ వేసేటప్పుడు ఏదన్నా మున్సిపల్ వాళ్ళు తీసుకుంటే మార్కెట్ వాల్యూ ప్రకారం కంపెన్సేషన్ ఇస్తుంది. అట్లాంటిది క్యాపిటల్ అంటే ఒక ప్రైడ్ అన్న, సింబల్, డెవలప్మెంట్కి అదొక మూల కారణం. అవన్నీ పోయినాయి. ఈరోజు కళ్ళ ముందు హైదరాబాద్ చూసినాం కదా. ఈరోజు నేను వచ్చి హైదరాబాద్లో ఉంటున్నా అంటే రీజన్ అదే. సో ఇవన్నీ చూసుకుంటూ మేము ఎందుకు ఇట్లా వచ్చినాం, మేము ఇంకా బస్సులకి ఏదన్నా డిగ్రీలు అయిపోతే నేను ఎమ్మడే బెంగళూరు పోవాలా, హైదరాబాద్ పోవాలా, చెన్నై పోవాలా, సాఫ్ట్వేర్ కావాలన్నా ఇంకా ఫర్దర్ స్టడీస్ కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు.
అంటే ఇదంతా పెద్ద ప్రాసెస్ మీరు చేసేది. రాయలసీమ, కర్నూలుకు రావాల్సిన వాటాలు, కర్నూలుకు న్యాయం జరగాలి. గతంలో బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా పెద్ద పెద్ద ఉద్యమాలు చేశారు. సొంత పార్టీలే పెట్టి ఎన్ని ఉద్యమాలు చేసినా ఏం జరిగిందో చూశారనమాట. అందుకే మేము పార్టీ పెట్టకుండా సోషల్ అదే ఆర్గనైజేషన్ సోషల్ ఆర్గనైజేషన్ అంటే దీని వేరే ఒక పెద్ద నెట్వర్క్ ఉండాలి, పెద్ద హస్తాలు ఉంటేనే ఏదో కొంత మూమెంట్ ఉంటుంది. అంటే మీలాంటి యువకులు మీరందరూ కూడా కలిసి ఇలాంటివి చేయడం వల్ల ఎవరు స్పందిస్తారు అసలుకి? ఇప్పుడు రాజకీయాలు మొత్తం కూడా వ్యవస్థ అంతా రాజకీయ నాయకుడు చుట్టూ తిరుగుతుంది అనమాట. అవునన్నా. మరి అలాంటిది మీరు అనుకుంటే ఏమవుతుంది? కంఠశోష తప్పితే ఏం కాదు కదా దీనివల్ల. లేదన్నా, వీ హ్యావ్ సీన్ ద డెవలప్మెంట్స్. ఎట్లా అంటే ఐ Okay. టెల్ యూ, నేను ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసినాను. గెలుస్తామని కాదు, మనకున్న ఓట్ బ్యాంక్ ద్వారా చూపించి పబ్లిక్లో కన్విన్స్ చేయడం ఒకటి. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు పోతే పబ్లిక్ పెద్దగా స్పందించారు, అంత టైం ఇవ్వరు. బట్ వేరేజ్ ఎలక్షన్ టైంలో ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు మెంటల్లీ ప్రిపేర్ అవుతారు. మేము ఈ విధంగా చేస్తున్నాం అన్నప్పుడు దాదాపు 50 రోజులు, రోజు 4-5 గంటలు మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసినాం. వీ గాట్ ఏ రీజనబుల్ గ్రేట్ రెస్పాన్స్ అన్న. ప్రతి ఒక్కరు అవునన్నా కరెక్టే, బట్ మీరు అన్నట్టు మరి నువ్వు ఇంత పెద్ద పార్టీలు, ఇంత పెద్ద తలకాయల మధ్యలో నువ్వేం కొట్లాడుతావు అని. కొట్లాట కాదక్క, మీరు చేసేది చేయండి. ఇప్పుడు 15 సార్లు ఎలక్షన్లు జరిగినాయి. 9 సార్లు కాంగ్రెస్, 6 సార్లు టీడీపీ, ఒకసారి వైసీపీ, ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు మన కర్నూలు గురించి మాట్లాడదాం. జిల్లా విడిపోయింది. మనం చాలా గొప్పగా అనుకున్న నల్లమల్ల బ్యా, ఏమి యాగంటి బ్యా, శ్రీశైలం బ్యా, ఇట్లా గొప్ప గొప్ప చరిత్రలు మహానంది ఇస్తారు. బ్యా. మహానంది బ్యా, ఇవన్నీ పోయినాయి. మనకేమున్నాయి? వరదలు తప్ప. ఆ పక్కన నీకు రీటైనింగ్ వాళ్ళు మీ కడతాము. మంత్రాలయం మీకే ఉంది కదా. మంత్రాలయం ఉంది కానీ మా ట్రెడిషన్ కాదు, కొంచెం కర్ణాటక వస్తుంది. మాకు ఎక్కువ మంత్రాలయం కూడా డెఫినెట్లీ ఒక గొప్ప స్పిరిచువల్ ప్లేసే, కానీ ఎక్కువ పోయినాయి కదన్నా. ఇంకా ఉన్న ఒక్కదాన్ని చెప్పి సాటిస్ఫై కావాలంటే ఎట్లా? ఇప్పుడు అడవి అసలు లేదు కదన్నా, అడవి లేదు. సో ఇట్లాంటివి జరిగినాయి. అంటే ఈ ఎప్పుడైతే ఇది జరిగినాక నంద్యాల విడిపోయిన తర్వాత మా ట్రిగ్గర్ పాయింట్ లాగా అనిపించి, సో ఐ ఫీల్ దిస్ ద రైట్ టైం. అండ్ కరోనా కూడా హెల్ప్డ్ మీ అలాట్ అనమాట, కొంచెం చదవడానికి. మీలాంటి కొంతమంది ఎవరైతే ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఉంటారో వాళ్ళతో డిస్కస్ చేయడానికి. మనం అనుకున్న కరెక్టా కాదా అని మనకి సాఫ్ట్వేర్లో అయితే ఇవన్నీ చెప్పరు కదన్న. అసలు ఏం డిమాండ్ మీద అసలు కర్నూలుకి ఏం కావాలనుకుంటున్నారు? అసలు పెద్ద మనుషుల ఒప్పందము, శ్రీబాగ్ ఒడంబడిక, అవన్నీ పక్కన పెడతాం. ఈ రోజు మీ ఆర్గనైజేషన్స్ ద్వారా ఏమి కావాలనుకుంటున్నారు? అసలు మీ డిమాండ్ ఏంటి? మా కాన్సెప్ట్ రైస్ అని ఒక దాంతో వచ్చినాం. RIIS. RIIS. ఒక ఆర్ అంటే రాయలసీమ రీజనల్ డెవలప్మెంట్ బోర్డు, ఒక ఐ వచ్చేసి ఇరిగేషన్ సెక్టర్, INDS అంటే ఇండస్ట్రీస్ అండ్ సర్వీసెస్. ఆర్ అంటే రాయలసీమ రీజనల్ డెవలప్మెంట్ బోర్డు. ఎందుకంటే మా కర్నూలు క్యాపిటల్ త్యాగం చేసినందుకు కంపెన్సేషన్ కింద మొన్న 14లో విడిపోయిన తర్వాత మాకేమన్నా వస్తుందని అనుకున్నాం. అంటే ఇప్పుడు అమరావతి వాళ్ళు ఎక్కడైనా పెట్టుకున్నాను, మాకు సంబంధం లేదు, వస్తే సంతోషమే. ఇప్పుడు మొన్న కూడా మన పార్లమెంట్లో అయిపోయింది, రాష్ట్రపతి గారు కూడా దాని మీద ఆమోద ముద్ర వేసినారు. అది తర్వాత చెప్తా. అంటే ఇప్పుడు టెక్నికల్గా కాన్స్టిట్యూషనల్గా ఏది వస్తే అదే కదన్న మనం మాట్లాడాల్సింది. ప్రెసిడెంట్ ద్వారా ఐ థింక్ నిన్న రాత్రి కూడా అది ఆమోద ముద్ర అయినట్టుంది. సో అఫీషియల్ అది వచ్చింది, సంతోషమే. ఈరోజు మా కర్నూలు చేసిన త్యాగానికి మాకు ఏదో ఒకటి ఉండాలా. ఇది ఈరోజు మాట్లాడుతుంది కాదన్న, మేము 3-4 ఇయర్స్ నుంచి మాట్లాడుతున్నాము. ఈరోజు అమరావతి వచ్చింది కాబట్టి ఇంకొంచెం ఎన్సీ చేయాల్సి వస్తుంది. కానీ సో దీనికి మేము అప్పుడున్న కంపెన్సేషన్ మాట్లాడలేదు కాబట్టి మా రాయలసీమ డెవలప్మెంట్కి ఒక బోర్డు పెట్టండి అని అడుగుతున్నాం అంతే. ఆ బోర్డుకు ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి అని అడిగినప్పుడు ఇక్కడున్న Schedule 9 ప్రకారం మనకున్న అసెట్స్ బైఫర్కేషన్ ఇంకా పెండింగ్ సుప్రీంకోర్టులో ఉన్నాయి కాబట్టి దాని వాల్యూ దాదాపు 1,00,000 కోట్ల పైన ఉంది కాబట్టి దాంట్లో మా జియోగ్రఫికల్ కండిషన్స్నో పాపులేషన్ కండిషనో ఏదో ఒక ప్రణాళిక తీసుకొని ఎంత షేర్ వస్తే రాయలసీమకు ఆ బోర్డులకు డబ్బులు జత చేసి మాకు డెవలప్మెంట్ చేయండి. దాంట్లో భాగంగానే గుండ్రేల ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్టుగా అనౌన్స్ చేపిస్తూ ఈ డబ్బులు ఏమన్నా వాడి ఇమీడియట్గా మాకు గుండ్రేవలో సాధించుకోవాలని మా కోరిక. ఏమి మీరు సాధించాలనుకున్న ప్రజల ఆమోదం మీకు ఉండాలి. ఒక సామాన్యుడిగా ఇప్పుడు సాధించలేదు, ఆనాటి రోజులు కాదు. ఈరోజు రాజకీయాల్లో ఉండాలి, రాజకీయ నాయకుడే ఉండాలి, అది కూడా అధికార పార్టీలో ఉంటే ఏదైనా సాధించగలుగుతుంది, లేదంటే ఏం లేదు. సరే, ప్రజల కోసము కర్నూలుకి ఏదో సాధించాలి అని ఒక హక్కు అని భావించి మీరు వెళ్తే 2024 ఎన్నికల్లో మీరు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. మీరు రోజు జెండాలు పట్టుకొని జైలు కొట్టడానికి మాకు ఎవరెంత ఇస్తారు ఇవే ఆలోచిస్తారు తప్పితే, చూద్దాం ఈ కుర్రాడికి ఈ కాస్తో వచ్చాడు, ఒక మంచి కాసు, మన కోసం వచ్చాడు, తన కోసం కదా, తన స్వార్థం లేదు, మన కోసం వచ్చాడు, ఒక అవకాశం ఇస్తాం. ప్రజామోదం లేకోకుండా మీరు ఏం చేస్తారు అసలు కర్నూలు లాంటి మహానగరంలో? కరెక్టేనా? ఇప్పుడు ఒక ఫెయిల్యూర్ చూసి మేము వెనక్కి అడిగేయలేం కదా. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీరు అడిగినారు మందు బాటిల్స్ ఏదో. మేము మందు ఇయ్యం రనైనా తుంగ నీళ్ళు ఇస్తాము. తుంగపానం గంగ స్నానం అనేది ఒక సామెత ఉంది, విచ్ ఇస్ వెరీ పాపులర్.
అట్లాంటి తుంగ నీళ్ళు మేము రోజు చూస్తూనే ఉంటాం. ఆ నీళ్ళ గురించి మేము కొట్లాడుతాం అంటే మా వాళ్ళు సరిగ్గా వినలే, కానీ ఈయనంత వరకు మాట్లాడతాం. బట్ ఒకటి ఏంటంటే ఆ రోజు పబ్లిక్లో రెస్పాన్స్ అయితే ఉండింది. మేము మాకున్న ఓన్ స్ట్రెంత్ పరంగా 3-4 వేల ఓట్లు అయితే వస్తాయని మేము బలంగా దిగినాం. అంటే గెలుపు గురించి కాదు, మన ఇచ్చే ప్రెజెన్స్ అన్న ఓట్ శాతం అన్న కనీసం 5,000 10,000 ఇంతమంది మనకు మద్దతు ప్రకటిస్తున్నారని ఒక ఫీల్, ఇంతమంది నన్ను కోరుకున్నారు అనేది ఒక ఫీల్. ఖచ్చితంగా డిమోటివేటింగ్. నాకు ఫస్ట్లో బిజినెస్లో కూడా కొంచెం ఇబ్బంది అయినా ఇంత డిసప్పాయింట్ అయితే కాలే, ఎందుకో మరి నాకు తెలియదు, కానీ చాలా డిసప్పాయింట్ అయినా. బట్ ఓకే, మళ్ళీ వీ నీడ్ టు రికవర్ అండ్ వీ నీడ్ టు ఫైట్. దట్ ఈస్ ద స్పిరిట్. కూడా ధనవంతుల చేతుల్లోనే ఉంది ఆడ. ఆ ధనవంతుల మధ్యలో ఒక లేగ దూడ, మీరు ఒక లేగ దూడ ఏం చేస్తారు అసలుకి? మా సంకల్పం గొప్పదన్న, డబ్బుదేముంది. ధనం మూలం ఇదం జగత్, అంతే కదా? అంతే. అది ఈ జగమే, అది దీని చుట్టూ తిరుగుతోంది అనమాట. ధనం చుట్టూ ఈ జగమే తిరుగుతోంది. అవును. అలాంటప్పుడు ఈ ధనం మత్తులో ఉన్న వీరిని మీరు ఎలా మారుస్తామనే నమ్మకం పూర్తిగా ఉంది. ఎందుకంటే ప్రతిసారి డబ్బుతో పనిచేయదు. మీ తరంలో చూస్తారా మీరు? ఖచ్చితంగా చూస్తారు, రేపే చూస్తాం అన్న. రేపే చూస్తారా? చాలా కాన్ఫిడెంట్ ఉన్నారు. ఇంకా లేకుండా ఆల్రెడీ అని ఒక్కసారి దిగినాక దాని అంతు చూడాల్సిందే. మధ్యలో కర్నూలు అభివృద్ధి కోసం మంత్రి టీజీ భరత్ గారు బాగానే కష్టపడుతున్నారు. ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారు. ఒక క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మించి దాన్ని ఓపెన్ కూడా చేశారు. ఇక తన శక్తివంతం లేక కూడా ఒక ఇండస్ట్రియల్ మినిస్టర్ గా పరిశ్రమలని మీకు ఓరకల్లులో ఆడ తీసుకొస్తున్నారు. విదేశాలకు వెళ్ళి కూడా చాలా పరిశ్రమలను కూడా పెట్టుబడులను కూడా తీసుకొచ్చారు ఆయన. ఇంకా మీరు ఆశించిన లక్ష్యం జరుగుతోంది కదా, ఇంకా ఏం చేయాలంటారు మీరు? మొత్తం ల్యాండ్ అయితే 100% కరెక్ట్. రెండో పాయింట్, ఇప్పుడు మనం ఒకసారి చూద్దామన్నా, వైజాగ్ సమ్మిట్ అని పెడుతుంటారు. ప్రతిసారి చూడండి మీరు 10 లక్షల కోట్లు వచ్చినాయి, 300 MOUలు అయినాయి, 6 లక్షలు 3 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి అంటారు. మీరు ఎప్పటి నుంచి చూస్తున్నాం? నాకు గుర్తుండి 2018లో ఒకసారి జరిగింది, 2023లో వైజాగ్ సమ్మిట్లోనే మళ్ళా జగన్ గారి ప్రభుత్వంలో జరిగింది. ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయన్నా మనకు? ఇక్కడ కూడా ఇప్పుడు మనకు సరే భరత్ అన్న కష్టపడుతున్నాడు, సంతోషమే. అట్లా అంతమంది కూడా కష్టపడినారు కదా. ఒక్కరితో అవుతుందంటే జిల్లా మొత్తం ఎందుకు అవుతుందన్న? మరి ఆ లెక్కన ఇప్పుడు ఎవరు ఎన్ని వచ్చినా గుండ్రేవుల నీళ్ళు రావాల్సిందే కదా, తుంగ నీళ్ళు కావాల్సిందే. ఎంత వచ్చినా 100% నీళ్లు అంటున్నారు కదా. గుండ్రేవుల వేదవతి సాధనే నా లక్ష్యం అని 2018లో ఒక సీనియర్ నాయకుడు టీడీపీలో చేరారు, రాజశేఖర రెడ్డి గారు, బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు. సరే, అది మీరే క్రాస్ చెక్ చేసుకోండి, ఓకేనా? ఇప్పుడు అది ఏమైంది అన్న? గుండ్రేవుల మీకు జనరల్గా చెప్తాను, యాక్చువల్గా మాకు 21.9 TMC అలొకేషన్ ఉందన్న, కానీ మాకు స్టోరేజ్ లేదు. మాకు ఇచ్చిన స్టోరేజ్ను కాపాడుకునే పరిస్థితి లేదు. గుండ్రేవులని ఎందుకు అంటున్నాం అంటే, యాక్చువల్గా ఓకే, దాని గురించి మీకు చెప్తా 2 విషయాలు. తుంగభద్ర డ్యాంలో 133 TMC నీళ్ళు యాక్చువల్ స్టోరేజ్ వాటర్ అన్న. అక్కడ ఇప్పుడు సిల్టేషన్ వచ్చి దాదాపు 30 TMC నీళ్ళు సరిపడే నీళ్ళలో అక్కడ సిల్టేషన్ వచ్చిందంటే పూడిక అనేది వచ్చింది. అది న్యాచురల్ ఫార్మేషన్, పైనుంచి చెత్త రూపంలో ఎట్లయినా వస్తుంది. దాంతో ఇప్పుడు యాక్చువల్ దాని లైవ్ స్టోరేజ్ ఎంత ఉంది? 103 TMC ఉంది. అక్కడ వదిలితే మాకు నెక్స్ట్ నీళ్ళు 150 కిలోమీటర్లు దాటి చిన్నగా వస్తే ఎక్కడికి వస్తుంది? సుంకేశ్వర బ్యారేజ్కి వస్తుంది. దాని కెపాసిటీ ఎంత అన్న? 1.2 TMC. 103 TMC నీళ్ళు 150-160 కిలోమీటర్లు దాటి వస్తే 1.2 TMC నీళ్ళు అంటే ట్యాంకులాని తుంగభద్ర డ్యామ్ నుంచి చెంబు లాంటి సుంకేసులో ఎంత నీళ్ళు కాపాడుకుంటుంది? ఆల్రెడీ 2-3 బొక్కలు ఉంటాయి. ఆ దారిలో RDS లెఫ్ట్ కెనాల్ ఉంది. మాకు ఇంకొకటి కేసీ కెనాల్కి ఇట్లా, అది కేసీ కెనాల్ మాకే, వేరే విషయము. అక్కడ నీకు 103 TMC నుంచి నీళ్ళు వదిలినప్పుడు మరి కాపాడుకోవడానికి మాకున్న అలొకేటెడ్ వాటరే లేదు కదా. బాధ్యత నాయకులకు ఉంది. ఇప్పుడు గుండ్రేవులు అంటే కేసీ కెనాల్కి తుంగభద్ర నుంచి కేటాయించి 39 TMCలు 2003లో అప్పటి స్వర్గీయ మాజీ మంత్రివర్యులు పరిటాల రవీంద్ర గారి కోరిక మేరకు కేసీ కెనాల్ నుంచి అనంతపురం HLCకి చంద్రబాబు గారు అప్పుడు ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయన 5 TMCలు కేటాయించారు. కేసీ కెనాల్ నుంచి 39 TMCలలో ఆడ తగ్గిపోయింది కొద్దిగా. తర్వాత రాజశేఖర రెడ్డి గారు 2000లో సీఎం అయినాక మళ్ళా అనంతపురం ప్రజల డిమాండ్ మేరకు మళ్ళా కేసీ కెనాల్లో కోత పెట్టేసి 39 TMCలో 5 ఆల్రెడీ పోయినాయి, ఇంకా 34 ఉంటే మళ్ళా ఒక 5 TMCలు మళ్ళా అనంతపురం మరలించారంట. మీకు మిగిలింది 29.9. ఇది పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు మీ వాళ్ళు. మా కడుపు కొడుతున్నారు, మా నీళ్లు అనంతపురం తరలించేస్తున్నారు, మా కడుపు ఉద్యమాలు చేస్తే లేదు ముచ్చుమారు నుంచి మళ్ళీ మీకు గుండ్రేవులకి ఇస్తాము అది ఇది అని చెప్పారు. అవును, అది ఇంతవరకే సాధించలేకపోయారు, అది కాలేదు. ఓకేనా? తర్వాత ఏంది ఇప్పుడు పైన చూస్తే తుంగభద్ర నుంచి రావాల్సిన నీళ్లు రావడం లేదు సరిగా.
ఇప్పుడు ఇక పెరగబోయింది. గేట్లు ఒకటి పోయింది పెద్ద యుద్ధం. గేట్ నెంబర్ దాదాపు 33 గేట్లు ఇప్పుడు మారుస్తున్నారు తుంగభద్రలో. మారుస్తున్నారు. మొత్తం గేట్లు మారుస్తున్నారు. ఇది ఒక పెద్ద ప్రాసం జరుగుతోంది. ఈ నేపథ్యంలో నీళ్లు రావడం కష్టము. ఇక గుండ్రేవుల సాధన ఎప్పుడు జరుగుతుంది? దానికే కదా హామీ ఇచ్చిన నాయకులు ఎప్పుడు నెరవేరుస్తారు దాన్ని? అది నాయకులు వాళ్ళు ఒకసారి ఆలోచించాలా. ఇప్పుడు ఇంత పరిస్థితి ఉన్నప్పుడు గుండ్రేవులు కానీ ఉంటే అన్న మనకి ఎంత లాభం చెప్పండి. అలకేటెడ్ వాటర్ మనకున్న కోట ఆడ స్టోర్ చేసుకుంటాము. అందుకే చనిపోయిన ఒక పెద్దలు సుబ్బారెడ్డి సారు గారు అప్పుడు డిపిఆర్ రాసినారు. ఆయనే మా అందరికి మూలం వాస్తవంగా. ఆయన 20 TMCకి అయినా ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ డిపిఆర్ తయారు చేసినారు. ఇప్పుడు మీరన్నట్టు 33 గేట్లు క్రెస్ట్ గేట్లు రిపేర్లు ఉన్నాయన్న. దానివల్ల ఆల్రెడీ 30 TMC స్టోరేజ్ సిల్టేషన్ ద్వారా ఈ గేట్ల రిపేర్ వల్ల ఇంకో 30 TMC స్టోరేజ్ చేయలేదు. లేకపోతే అది చేయలేని పరిస్థితి. ఈరోజు కర్నూలుకి నీళ్ళు ఆడున్న 4 TMC కోటాలో మరి ఎట్లా వదులుతారనేది మనకు క్వశ్చన్ మార్క్. ఒకవేళ వాడు వదిలినా కొంచెము ఆడ ఆర్డీసీ లెఫ్ట్ కెనాల్ పోతుంది, అక్కడ తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ పోతుంది. మా కేసీ కెనాల్లో నీళ్లు వచ్చే రూపంలో సీపేజ్ ఎవాపరేషన్ మీద వాటర్ రైతులు ఎవరన్నా ఉంటే మోటార్లు వేసి కొడతారు. ఇంకా ఇతర లాసెస్ ఇవన్నీ పోతే మాకు ఒక 1000 క్యూసెక్కులు నీళ్ళు ఇస్తే గట్టిగా 300 క్యూసెక్కులు కూడా రావు. అదే గుండ్రేవులో పెట్టుకొని ఉంటే స్లోగా మనకు వస్తుంది. పైప్ లైన్ వేసుకుంటే డ్రింకింగ్ వాటర్ వేస్టేజ్ కాకుండా వస్తుంది. ఎందుకు గుండ్రేవులను ఇది చేయలేకపోతున్నారు? చేయలేదు, అది చాలా తప్పిదం. అది ఇంకెట్లా అంటే తప్పిదం నాయకులేనా ఇంకెవరు? సెకండ్ ప్రజలు అడగాల. ఇప్పుడు మనకి ఇవ్వలేదనుకో ఖచ్చితంగా అడగాలి 1-2 సార్లు. మా వాళ్ళు అడగకుండా పోయి సుగ్గికి పోతారు. ఎమ్మడే బండ్లు ఎక్కువ ఇంకా సరేలేనా అడపోయి మిరపకాయ తెంపుకుంటాం 600 వస్తాయి. కొంచెం భాష వచ్చింది అనుకో బండి ఎక్కుతారు బళ్ళారికి. ఇప్పుడు కేసీ కెనాల్ అంటే మీకు ఏదో తుంగభద్ర నుంచి సుంకేశ్వరకు వస్తుందో, ఇప్పుడు సుంకేశ్వరకు వచ్చే నీటి నుంచి కూడా మరికొన్ని టీఎంసీలు అనంతపురం తీసుకెళ్లాలనేది ఒక ప్రణాళిక ఉందన్నమాట. సుంకేశ్వర నుంచి ఐ డౌట్ అన్న, ఎందుకంటే హెచ్ఎల్సి ఉంది కదా ఆల్రెడీ వాళ్ళకు. మాకు కర్నూలుకి గుండ్రేవులు ఎంత ముఖ్యమో ఎల్ఎల్సి కూడా అంత ముఖ్యం. మీకు హెచ్ఎల్సి అనంతపురం వాళ్ళకి తెలుసు. మా కర్నూలుకు ఎల్ఎల్సి ద్వారా అది దాదాపు 4 డివిజన్స్ ఉంటాయి. లో లెవెల్ కెనాల్, హై లెవెల్ కెనాల్. ఎల్ఎల్సి 4 డివిజన్స్ ఉంటాయి. నాదోని 1, 2, ఎంగనూరు అండ్ ఇంకో 4వ డివిజన్ వచ్చి కర్నూలు బ్రాంచ్ కెనాల్. అది అక్కడి నుంచి అంటే తుంగభద్ర డ్యామ్ నుంచి కర్నూలులో ఉన్న వక్కెరవాగులు కలుస్తుంది అన్నది. అంటే అది ఇప్పుడు మీరు కర్నూలు ఐడియా ఉంటుంది కదా, ఈ ఆర్టీసీ బస్సు డ్రైవర్లది ఉంటుంది బళ్ళారి చౌరస్తా దాటిన అక్కడ వక్కెరవాగులో కలుస్తుంది. అంటే అంత న్యాచురల్గా లిఫ్ట్ ఇరిగేషన్ లేకుండా ఎల్ఎల్సి ఒక 60-70 ఏళ్ళ కిందట ఎంత టాలెంట్ కట్టినారని అసలు సూపర్ ఇన్స్పైరింగ్. అది మార్వలెస్ ఇంజనీరింగ్ అనొచ్చు మనం. ఈవెన్ కేసీ కెనాల్ కూడా అంతే కదా. ఇప్పుడు ఏందేందో లిఫ్ట్ ఇరిగేషన్లో పెట్టి మాకు ఎంత దరిద్రం అంటే మీకు చెప్తా. హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి మాకు నీళ్ళు కావాలంట. ఇప్పుడున్న జీడిపిలో 3.5 TMC నీళ్ళు స్టోరేజ్ ఉంది. జీడిపి అంటే గాజులు తినే ప్రాజెక్టు, అది హంద్రీ మీద కట్టిన ప్రాజెక్ట్. హెచ్ఎన్ఎస్ఎస్ ఎక్కడ మీరు ఇందాక అన్నారు కదా, ముచ్చుమర్రి మలయాళ నుంచి లిఫ్ట్ చేసి దాని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, హంద్రీ నీవా అంటే చిత్తూరు జిల్లాలో ఉన్న నీవా కుప్పంకు పోతుంది వయా అనంతపూర్ పల్లమనేరు దగ్గర ఉన్న నీవా. ఇది మా కర్నూలులో దాదాపు 130-110 కిలోమీటర్లు దాటి అంటే హెచ్ఎన్ఎస్ఎస్ లిఫ్ట్ చేసి 7 డిఫరెంట్ పాయింట్స్లో లిఫ్ట్ చేసుకొని 110 కిలోమీటర్ల దగ్గర హంద్రీలో కలిసి ఒక పాయలో ఆ హెచ్ఎన్ఎస్ఎస్ నీళ్ళు కలుపుతారు. కలిపితే అప్పుడు మా హంద్రీలోకి వచ్చి మళ్ళీ జీడిపిలోకి ఆగుతాయి. అంటే మా సుంకేశ్లో నుంచి 150 కిలోమీటర్ల కింద శ్రీశైలం పోయినాక ఆ నుంచి 110 కిలోమీటర్లు 7 రకాలుగా లిఫ్ట్ ఇరిగేషన్లు లేపి హెచ్ఎన్ఎస్ఎస్ నీళ్ళు హంద్రీ నదిలో పారే ఒక పాయలో కలిపి జీడిపికి తెస్తారు. ఆ నుంచి 55 కిలోమీటర్లు మా కర్నూలు. ఇదన్నా 360 చుట్టూ తిప్పి దాదాపు ఇన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి అదే గుర్రేవులో కట్టుకుంటే 19 కిలోమీటర్లే అప్ స్ట్రీమ్ మన సుంకేశ్లో నుంచి. ఎందుకు కట్టరు మా గుండ్రేవుల అని గట్టిగా ప్రశ్నించండి. కర్నూలులో కూర్చొని జల సమర దీక్ష November 24 చేశారు మీరు. దాని ఫలితం ఏంటి? ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా ఉంటుంది. గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వానికి కావచ్చు. మీలాంటి ఒక సామాన్యులు జల సమర దీక్షలో ఇంకొక దీక్షలో చేస్తే మీకే నష్టము. మీ గొంతులు పోతే మీ కంఠశోష తప్పితే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా ఉండదు కదా. చురుక్కుమని కూడా అన్నది అట్లా లేదన్న, వాళ్ళకి చురుకనింది చీమ కుట్టింది. దీని రిజల్ట్ ఏంటంటే మీరు ఓవర్ స్టేట్మెంట్ అనుకున్నా పర్వాలేదు కానీ మేము విత్ సెన్స్తో చెప్తున్నా 2024-25లో మేము 48 hours జలసమర దీక్ష చేసినాం. దాని తర్వాత సబ్సిక్వెంట్గానే February 6 చంద్రబాబు నాయుడు సార్ ఎంగనూరుకి వచ్చినప్పుడు అనౌన్స్ చేసినారు. అంతకుముందు కూడా 2024లో ఫస్ట్ టైం ఇఫ్ ఐ రికలెక్ట్ పత్తికొండలో పెన్షన్ ఇవ్వడానికి వచ్చారు సీఎం గారు. అప్పుడు గుండ్రేవుల గురించి మాట్లాడలే. మొన్న February 6 మాట్లాడినారు. అంటే మేమేం చేసినాం, అన్ని పార్టీలను కలుపుకుంటున్నాం. ఏ పార్టీకి మేము దగ్గర కాదు దూరం కాదు. ఇది ప్రజల సమస్య అని అన్ని పార్టీలు అనుకుంటేనే అవుతాయి. కాబట్టి అందరినీ పిలిచినాం. కొంతమంది వస్తారు, కొంతమంది రారు.
వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్లు ఏముంటాయో నాకు తెలియదు. హర్ష కుమార్ చేసే ప్రతి దానికి కూడా అంటే అటు వైసీపీ, ఇటు టీడీపీ, బీజేపీ, వామపక్షాలు, జనసేన మద్దతు ఉందా? పార్షల్ ఉంది, ఉందా? కానీ ఎవరు అంత ఎఫెక్టివ్గా రావట్లే. కొంచెం వామపక్షాల వాళ్ళు పర్లేదు, అదే వాళ్ళు వాళ్ళ వస్తున్నారు, భావజాలం వేరే. వాళ్ళు మీకు వస్తున్నారు. ఇంత కసి, ఇంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఏదో ఒక జెండా కింద వెళ్ళొచ్చు కదా మీరు, ఏదో ఒక జెండాని భుజం మీద వేసుకోవచ్చు కదా, ఎందుకు వేసుకోలేకపోతున్నారు? గుండ్రేవులను ప్రామిస్ చేస్తాను, ఏ అజెండా అయినా ఒకటే. నా ఆశయం అదే కదా, అది వస్తే ఆ సంతోషం వేరు. గుండ్రేవులను మేము నిర్మిస్తామంటే ఆ జెండా నీడకి అంటే వెళ్ళిపోతారు. అంటే నిర్మించి వాళ్ళు యాక్షన్ చేయాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సార్ మరి 2019లో కోటమూరులో మా జిల్లాలో అంటే అందరికీ 2013లో జీవో నెంబర్ 100 అన్న ఇచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు సీఎం. అప్పుడు 55 లక్షలు అనుకుంటా ఆర్వి కన్స్ట్రక్షన్స్, ఆర్వి కన్స్ట్రక్షన్స్ వాళ్ళకు డిపిఆర్ చేయమని కూడా ఇచ్చారు. వాళ్ళు ఒక ప్రాసెస్ చేసి మరి ఎక్కడ మిస్ అయిందో సర్వేలు కూడా చేసినారు కొంచెం, అది అయిపోయింది 2013. దానికి బేస్ ఏంది, టీజీ వెంకటేష్ గారు, అక్కడున్న మా లోకల్ లీడరు విష్ణువర్ధన్ రెడ్డి గారు, వాళ్ళందరూ కూడా కొంచెం ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి గారు. టీజీ వెంకటేష్ సార్ అప్పుడు మైనర్ ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నారు కూడా, ఆయన కూడా చిన్న నీటిపారుదల, ఆయన కూడా ఆయన ఎఫర్ట్స్ కూడా కొంచెం ఉన్నాయి. అంటే లోకల్ లీడర్స్ వల్ల కూడా కొంతవరకు ఒక లెవెల్కి తెచ్చినారు. దానికి కంటిన్యూటీ మొమెంటం లేదు. 14లో ఇంకా జిల్లా ఇది విడిపోయిన తర్వాత స్టేటు, అప్పుడు చంద్రబాబు నాయుడు సార్ ఫస్ట్ టైం మా కర్నూలుకి ఎస్ఏపీ క్యాంప్లో వచ్చి ఇండిపెండెన్స్ సెలబ్రేషన్ చేసినప్పుడు గుండ్రేవులో కడతామని కూడా అప్పుడు కూడా చెప్పినారు. దాని తర్వాత సబ్సిక్వెంట్గా మరి 2016లో సర్వేలు చేసినారు కొన్ని మార్కింగ్ ఆ గుండ్రేవుల చుట్టుపక్కల. నెక్స్ట్ వచ్చేసి 19 ఎలక్షన్స్ ముందు మార్చ్, ఫిబ్రవరి ఆ టైంలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు మా జిల్లా పెద్ద ఆయన అక్కడ ఇదైతేనే మేము పార్టీలో చేరుతాం అనే కండిషన్లో చేరినారు. అప్పుడు కూడా ఇన్స్టెంట్గానే ఒక జీవో వేయడము, ఒక శిలా పథకం లైక్ స్టోన్ లేడ్ ఫౌండేషన్ కూడా చేసినారు. దాని తర్వాత వాళ్ళ ప్రభుత్వం పోయింది. నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం ఏదైనా చేస్తుందేమో అనుకున్నాం, వాళ్ళు చేయలే. వాళ్ళు పాదయాత్రలో చెప్పినారు, ప్రచారంలో చెప్పినారు. జగన్ గారు పాదయాత్రలో చెప్పాడు, ఆదోనిలో ఆ చుట్టుపక్కల వచ్చినప్పుడు ఈ ప్రచారంలో భాగంగా చెప్పినారు. బట్ వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ఏముంది, 20 TMs నుంచి 40 TMsకి ఏమన్నా అప్గ్రేడ్ చేయొచ్చా అని ఒక లెటర్ ద్వారా చేసినారు, కానీ తర్వాత వాళ్ళు చేయలే. వాళ్ళ రీజన్ ఏమో మనకు తెలియదు. సో ఇప్పుడు ఏంది, ఈ 6 ఏళ్లలో జరగలే. అంతకుముందు చాలామంది చేసినారు. సిపిఎం వాళ్ళు జీప్ యాత్రలు చేసినారు, కమ్యూనిస్ట్ వాళ్ళు పాదయాత్రలు చేసినారు. తర్వాత అక్కడున్న మా పెద్దలు సుబ్బారెడ్డి సారు ఇంజనీర్, ఆయనే డిపిఆర్ రాసినారు, ఆయన మూల మెయిన్ రీజన్ అతను అక్కడ చేసినారు. బొజ్జా దశరథరామరెడ్డి సార్, ఆయన నంద్యాల నుంచి ఆ సార్ వచ్చాడు. విద్యార్థి సంఘాలు వచ్చినాయి, ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, నీటి సంఘాలు అందరు కలిసి ఒక పెద్ద ఎత్తున పాదయాత్ర చేసినారు 17, 18 ఆ టైంలో. 19లో చంద్రబాబు నాయుడు సార్ ఇది జరిగింది. బట్ ఈ కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ 19 to 24 ఉన్న ప్రభుత్వం ఏం చేయలే. ఇంకా ఇప్పుడు కూడా మనం ఈ మధ్యలో ఎవరు పలకలేదు దాని గురించి. సుబ్బారెడ్డి సార్ ఉంటే బాగుండేదేమో, మరి ఆయనకు హెల్త్ బాగా ఇబ్బంది అయిపోయి రీసెంట్గా కూడా చనిపోయినారు. సో ఇంకా అది ఎవరు తీసుకోలేదు. సో మేము చూస్తూ ఉన్నాం ఎవరైనా తీసుకుంటారేమో, ఎవరు తీసుకోవాలి. ఇంకా మేము తీసుకున్నాం, లక్కీగా మాకు ఆ యాక్సెప్టెన్స్ వచ్చింది. ఇంకా మేము దాన్ని ఖచ్చితంగా మీరు తీసుకున్నారు. రాజధానిని కోల్పోయిన కర్నూలుకి నదీ జలాల విషయంలో మోసం జరుగుతోంది, ప్రభుత్వ రంగ సంస్థల కేటాయింపుల్లో మోసం జరుగుతోంది, రాజకీయ నాయకులకి టికెట్లు ఇచ్చేసి సైలెంట్ వాళ్ళ నోర్లు మూచేస్తున్నారు పార్టీలో. ఓకేనా, మీకు టికెట్లు ఇచ్చాం, మరి ఎమ్మెల్యేగా గెలిచారు, హ్యాపీగా ఉండండి, 5 ఏళ్ళు మళ్ళీ చూసుకుంటాం మన కథ, మీరు గుండ్రేవులు అనొద్దండి, ఎత్తిపోతలు అనొద్దండి, ఓకే, ప్రభుత్వ రంగ సంస్థలు అనకండి, హైకోర్టు అనకండి, ఏం అడగద్దు, మీరు సైలెంట్ గప్ చుప్ అంటున్నారు అనమాట, అంతా గప్ చుప్ అయిపోతున్నారు. మరి ఇవన్నీ ఎట్లా సాధిస్తారు మీరు? బైరెడ్డి రాజశేఖర్ గారు పోరాటం చేసి 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 వదిలేసి ఆయన సైలెంట్ అయిపోయి మళ్ళీ బీజేపీ పార్టీలోకి వెళ్ళినట్టున్నారు. ఆయన ఇంక వద్దులేరా బాబు, ఇప్పుడు టీడీపీలో ఉన్నట్టున్నారు. ఇప్పుడు మళ్ళీ అంటే వాళ్ళ కూతురు టీడీపీ నుంచి బైరెడ్డి శబరి గారు ఎంపీ కాబట్టి ఇప్పుడు మళ్ళీ టీడీపీలో ఉన్నారు టెక్నికల్ గా. ఓకే, ఆయన పోరాటం వేస్ట్ అని వదిలేసినారు. ఇంకా మరి ఈ సాధన ఎట్లా అంటారు? ఆయన ఉన్నప్పుడు అవుతుంది అనుకున్నాం, ఎందుకంటే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు కూడా బాగా స్టడీ చేసి ఇరిగేషన్ మీద మంచిగా హోల్డ్ ఉన్న వ్యక్తి, ఆయన అవుతుంది అనుకున్నాం. బట్ ఫర్ సమ్ రీజన్ ఏమో, నేను అప్పుడు ఇండియాలో లేనన్నా, మిడిల్ ఈస్ట్లో ఉన్నా, అప్పుడు నేను అబ్జర్వ్ చేసేటోని కొంచెం. వీటి మీద ఈ డెవలప్మెంట్స్, ఇరిగేషన్స్ ఇవన్నీ బైరెడ్డి సిద్ధార్థకు మంచి అవగాహన ఉంటుంది, యువకుడు కదా. మరి బైరెడ్డి సిద్ధార్థని ఎప్పుడైనా కలిసి మద్దతు కోరారా రామని? అన్న ఎవరు అవసరం ఉన్నా వాళ్ళకి అడిగిపోతా, అంటే మనం సాధించడం ముఖ్యం. నాకు సిద్ధార్థ రెడ్డికి గుండ్రేవులకు కనెక్షన్ కనపడలే, టు బి ఆనెస్ట్. అండ్ నాకు ఎవరు ఇప్పుడు సుబ్బారెడ్డి సార్ దగ్గర నుంచి ఇరిగేషన్ గురించి తెలుసుకున్నా, బొజ్జా దశరథరామరెడ్డి సార్ మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా ఆయన కొన్ని ఇన్ఫర్మేషన్ ఆయన చేసినట్టన్నీ చూడడము, వినడం, మాట్లాడడం. సార్తో కూడా ఒకసారి మేము బనకచర్లకు పోయి వచ్చినాము. సో ఇట్లా ఎవరైతే ఆ సబ్జెక్ట్కి అవసరం, బైరెడ్డి సార్ అంటే ఇంకా ఆయన పెద్ద ఆయన, తర్వాత ఈ పార్టీలో బిజీగా ఉండడం వల్ల పోలేకపోయినాం. ఫస్ట్ మేము కొన్ని ప్రజా సంఘాలు,
దీని గురించి నాలెడ్జ్ ఉండి మాట్లాడేటోళ్ళతోనే మనం ఫస్ట్ కలిసి చేసినాం. మేము మొన్న రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టినాం, అన్ని పార్టీస్ను పిలిచినాం, ఏవైతే రికగ్నైజ్ పార్టీస్ ఉన్నాయో అన్ని పిలిచినాం. కొంతమంది వచ్చారు, కొంతమంది రాలే. నెక్స్ట్ 48 hours జలసమర దీక్షకు కూడా పిలిచినాం. అంటే వీ డోంట్ గో బై ద ఇండివిజువల్ అన్న, పార్టీ ఈజ్ ఇంపార్టెంట్ కదా. ఎందుకంటే ఇది అన్ని పార్టీలు కలిసి మూమెంట్ తెస్తేనే వస్తుందని మన ఆలోచన. ఆ భాగంలో వైసీపీని పిలిచినాం, టీడీపీని పిలిచినాం, బీజేపీని పిలిచినాం, జనసేనని పిలిచినాం, సిపిఐ, సిపిఎం, బిఎస్పి అన్ని పిలిచినాం దాదాపు. అంటే వ్యక్తి అనేది నాకు ఫలానా వ్యక్తి నన్ను ఎవరిని పిలిచలే, పార్టీ రూపంలో వాళ్ళు ఎవరు ఉన్నారంటే వాళ్ళని పిలుస్తాం. దాదాపు ఒక 5 ఏళ్ల నుంచి పోరాటాలు ఉన్నారు మీరు. మోర్ దాన్ 3 years పైన. మోర్ దాన్. ఈ 3 ఏళ్ల మీ జర్నీలో ఏం తెలుసుకున్నారు అసలు మీరు? కర్నూలు ప్రజల గురించి కావచ్చు, కర్నూలు నాయకుల మనస్తత్వాల గురించి గట్టి ఏం తెలుసుకున్నారు? అంటే ఏ వ్యూలోనా, అంటే డెవలప్మెంట్ విషయంలో, మద్దతు విషయంలో ఏదైనా సాధించి పెట్టాలి, ఇది మన కర్నూలుకి ఈ అభివృద్ధి తీసుకురావాలి, ఈ అభివృద్ధిని మేము చూడాలి, వీటి కోసం మేము కూడా పాలు పంచుకోవాలి, ప్రజలు కావచ్చు, ఈ అభివృద్ధి చేయాలి అనే పాలకుల నిర్ణయాలు కావచ్చు, ఇలా అనిపించింది మీకు? అసలు ప్రాబ్లం ఏంటంటే రాయలసీమలో ఈ పోరాటం అనేది తెలీదు. ఎందుకంటే మనకు మీకు తెలియదు ఏముంది, సీడెడ్ మండలాలు, దత్తత మండలాలు అంటే మనల్ని వదిలేసినారు. ఎవడో ఒక ప్రాపర్ వేలో డైరెక్షన్ ఇలా. తెలంగాణ వాళ్ళను అణిచివేసి కొట్టడం వల్ల వాళ్ళు తిరగబడినారు. ఆంధ్ర వాళ్ళను ప్రాపర్గా ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళు బ్రహ్మాండంగా బతుకుతున్నారు. మన బతుకులు అట్లా కాదు. ఎవడు ఒకడు అణిచివేయలే, ఒకడు సరిగ్గా పాఠాలు చెప్పలే, ఊరికే వదిలేసినారు అంతే. ఎవడికి వాడు హీరో, ఎవరి ఇంట్లో వాడు హీరో అంతే. సీమ ప్రజల బతుకుల గురించి అంటే ఏం మాట్లాడతారు మీరు? ఇదే కదా పోరాటం లేకనే మనకి ఎన్నో. ఇప్పుడు నీళ్ళేనా ప్రతిదానికి ఆధారం? నీళ్లు, భూమి. సీమ ప్రజలకు చావలేదంటారా? చావలేదు అనే పెద్ద మాటలు అనను, కానీ ఆ పోరాట స్పిరిట్ లేదు. దానికి దీనికి తేడా ఏంటి? పోరాట స్పిరిట్ లేదు, చావలేదు అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తే, ఇప్పుడు ఆంధ్ర వాళ్ళకి అవసరం లేదన్న, వాళ్ళకి బాగానే ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ వాళ్ళని మనం కళ్ళ ముందు చూసినాము. ఇప్పుడు ఆ తెలంగాణ మూమెంట్ ఎట్లా వచ్చిందో చూసినాం. ఒక సందర్భంలో నాయకులు లేకపోయినా విద్యార్థులు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, మూమెంట్ తెచ్చినారు. ప్రజలంతా ఏకమై కొన్ని నెలలు వాళ్ళందరూ కలిసి కన్సిస్టెంట్గా అది తీసుకొచ్చారు. ఆ మూమెంట్ రావడం వల్ల ఈరోజు వాళ్ళు సాధించుకోగలిగినారు. మరి ఇప్పుడు ఆర్పిఎస్ అని బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు కూడా, మరి ఆయన పాపం పోరాడిన ట్రాక్టర్ యాత్ర అని చేసి పెద్దగా రాలే. ఇప్పుడు అందరికన్నా ఇంకొక దీనికి అడిషన్ అన్న, శ్రీకృష్ణ కమిటీ 2013లో ఇచ్చింది. ఎంత సర్ప్రైజింగ్ పాయింట్ ఏం చెప్పిందంటే, తెలంగాణలో కంటే కూడా రాయలసీమలో బాగా వెనుకబాటుదనం గురైంది. ముఖ్యంగా కర్నూలు జిల్లా చూసుకుంటే మరి 12-13% పావర్టీ ఉన్న, అక్కడ ఇప్పుడున్న రాష్ట్రంలో ఇదే ఫస్ట్ పావర్టీలో ఉన్నది. ఇల్లిటరసీ పరంగా కూడా వాళ్ళు గట్టి 50% కూడా లేరు. మరి వీళ్ళ మోర్ దాన్ 50% ఆఫ్ ద పబ్లిక్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యింది. అయినా వీళ్ళు ఏం మాట్లాడకపోవడానికి ఏంది రీజను? ఇక్కడ ఎందుకు రావట్లే, అక్కడ ఎందుకు ఉద్యమాలు జరుగుతున్నాయి? శ్రీకృష్ణ కమిటీ ఒక ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇంకా అంత మేధావులు, ఒక జడ్జి లాంటి శ్రీకృష్ణ కమిటీ వాళ్ళే తీసుకొచ్చినారని ఇంకా నేను చెప్పేది ఏంది? అర్థమవుతుంది. వాళ్ళు చెప్పినవి ఇప్పటికీ అమలు కాలేదు. మీరే అంటారు, మీరు చెప్తే ఏం అమలు అవుతాయి ఇక్కడ? అంటే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, కన్సిస్టెంట్గా ఎవరు చెప్పాలి? నేను 3 ఏళ్ల నుంచి అన్న చెప్తున్నా కదా, ఇంకో 30 ఏళ్ళైనా చెప్తాను నేను. ఇంకా 30 ఏళ్ళని చెప్తారా? ఎందుకంటే ఆవిడ ముట్టికాయలు వేయడం లేదా? వేస్తుంది కానీ పాపం ఆమె ఏం డబ్బులని తీసి తగలబెడుతున్నాడు. నేను కష్టపడి సంపాదిస్తున్నాను, డబ్బులను తీసిపోయి కర్నూలు అంటావు, ఉద్యమాలు అంటావు, ఏం చేస్తావు, బిడ్డలకి ఏం పెడతావు, భవిష్యత్తులో నువ్వు ఉండదంతా ఊడ్చిపెట్టేస్తున్నావు అని ముట్టికాయ లేదా? అప్పుడప్పుడు అవుతాయి. ఎవరు అమ్మాయి పాపం చాలా మంచిది అంటున్నారు ఆవిడ. అయితే కానీ ఆమె సపోర్ట్ కూడా ఉండబట్టి మాత్రం చేస్తున్నాం. అంటే ఫైనాన్షియల్ ఒక స్థాయి వరకు సపోర్ట్ చేస్తారు ఇంట్లో భార్యలు, తర్వాత ముట్టికాయలే కదా పడేది. ఏమంటే సూట్ కేసు సర్దుతారు, నాయన నీకు దండం సార్ సూట్ కేసు తీసుకుని ఆ పిల్లలు తీసుకుని పోతాను, నువ్వు పోరాటాలు పో. కరెక్ట్ అన్న, కొంచెం ఆమె సపోర్ట్ ఉండబట్టే చేస్తున్నాం. మరి ఈ రోజు ఆమె కూడా గో 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 అంటున్నారా? గో అన్నదు, అట్లని నో అన్నదు, రెండు చెప్పలేదు, మనసులో బాధపడుతున్నారు అంతే. కొంచెం ఆయన ఎప్పుడు మారుతారు, ఎందుకు ఉన్న డబ్బులను తీసి పడతారు. నో అనకపోతే చాలు, సూట్ కేసు సర్దడం కార్యక్రమం. ఆల్మోస్ట్ మంత్లీ మోర్ దాన్ అరౌండ్ 15 days కర్నూలులో ఉంటా దీనిలో మీద. అప్పుడప్పుడు పోతాం, వీకెండ్స్ ఉంటాయి కదా, కలిసిపోతాము. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకునేది చాలా తక్కువ శాతం అనమాట. అన్నా నేను బాగుండాలి, నా తర్వాత అందరూ బాగుండాలి అనేది ఎక్కువ శాతం అనమాట. మీరు రెండో కోవకు వెళ్తే ఎలా? మీ కుటుంబ భవిష్యత్తు ఏంటి అసలుకి? పర్లేదన్న, మరీ డబ్బు లేకుండా ఏముండదు, అంటే కొంచెం పోతాయి అంతే కదా. బతకడానికి సంతోషం. ఈ తృప్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఎంత డబ్బుతో వస్తుంది? ఓకే, అంటే మనం పోగొట్టుకున్నాం అనుకో కొంచెం. స్వార్థం, ప్రతి ఒక్కరిలో స్వార్థం పెరిగిపోయింది.
అన్న ఈ వ్యవస్థలో ఎవరు ముందుకు వస్తారు ఇలాంటి వాటి కోసము? అరే నేను అది ఎలా పోతున్నా కదా, నాకేంటి ఈ రోజు, రేపటి రోజు నాకేంటి, రేపు ఉదయం నాకేంటి, మర్నాడు నాకేంటి అనే ఒక స్వార్థ ఈ ప్రజల్లో ఎలా మనకు అండగా నిలబడతారు? ఉన్నారన్న మనం అనుకుంటాం, కానీ అంటే ఏమంటే మా లాంటి వాళ్ళు కొంచెం చిన్న చూపు ఉంటుంది. ఫస్ట్ ఎవరికైనా కనపడేది ఏంటంటే పెద్ద పార్టీలు, పెద్ద నాయకులు, లేదంటే సెలబ్రిటీస్. కానీ మాకు దాదాపు నా దగ్గర ఉన్న ఒక 40-50 మంది ఈ 3 years నుంచి కంటిన్యూ ఉన్నారు, విచ్ ఇస్ గ్రేట్ పార్ట్. నాకు చాలా సాటిస్ఫాక్టరీ ఉంది. వాళ్ళు పక్కన ఉండడం వల్ల నాకు రెస్పాన్సిబిలిటీ పెరిగింది. ఇంకా నెక్స్ట్ వచ్చి మొన్న జలసమర దీక్షకి ఇట్స్ ఎ గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్. నాకు 2 రోజులు 10 days కూర్చున్నాం అన్న. మా భరత్ అన్న 4 సార్లు పోయినాడు, మా మినిస్టరు, మా ఎమ్మెల్యే అన్న కూడా పోయినాడు, చూసినాడు కూడా. మాకు దాదాపు సిపిఎం, సిపిఐ, జర్నలిస్టులు, తర్వాత కొన్ని కుల సంఘాలు చాలామంది వచ్చి మాకు సపోర్ట్ చేసినారు కంటిన్యూగా. చాలామంది అన్నారు ఇంత కన్సిస్టెంట్గా క్రౌడ్ పుల్ చేయడం అంత ఈజీ కాదు, బాగానే చేసినారు, బాగా మేనేజ్ చేసినారు అని చాలా అప్రిసియేషన్ వచ్చింది. అండ్ చాలామంది కూడా మాకు దానివల్ల చాలామందికి అర్థం కూడా అయింది, అంటే ఏంది ఇది అసలు గుండ్రేవులు ఏంది, ఎప్పుడో విన్నాం మర్చిపోయినాం, మళ్ళీ ఏదో స్టార్ట్ అవుతుంది అని పోతుంది. మరి గుండ్రేవుల సాధన కోసము త్వరలో మళ్ళీ ఏమన్నా ఇంకొక పోరాటం చేసే పరిస్థితి ఏమన్నా అది ఉందా? పాదయాత్రలు కావచ్చు, ఎలాంటివి కంటిన్యూటీ ప్రోగ్రామ్ అన్న. ఇప్పుడు నవంబర్లో అది చేసాము. ఇప్పుడు అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నాం. మొన్న నిమ్మల రామనాయుడు సార్ ఆయన రెస్పాండ్ అయ్యారు, దానికి మనం రెస్పాండ్ అయినాము. తర్వాత ఇప్పుడు మేలో, నెక్స్ట్ మంత్ మేలో మేము ఒక రిలే నిరాహార దీక్ష చేస్తాం. దాని తర్వాత మళ్ళీ ఒకసారి విజయవాడలో అక్కడివి వాళ్ళకి రిప్రజెంటేషన్స్ ఇచ్చి దాని ఒక ఇంపార్టెన్స్ చెప్పేసి మళ్ళీ అక్కడొకటి చేసుకుంటూ పోతాం. ఆ నెక్స్ట్ మీరు అన్నట్టు పాదయాత్ర చేస్తాము. సో సబ్సిక్వెంట్ ఒకదాని తర్వాత ఒకటి సబ్సిక్వెంట్ మనకు యాక్టివిటీస్ ఉంటాయి. అంతే కదా, మనకు మీరు అన్నట్టు కర్నూలు నుంచి ఇప్పుడు హైదరాబాద్ నుంచి పిల్లల్ని వదిలేసి, షూటింగ్ వదిలి, వ్యాపారం వదిలి, సాఫ్ట్వేర్ వదిలి, అంటే కొంచెం కంఫర్ట్ లైఫ్ వదులుకొని కర్నూలు పోయి మళ్ళీ ఈ ఉద్యమాలు ఎందుకు చేయాల్సి వస్తుందంటే నన్ను ఎవరు పుష్ చేసేది ఏం లేదు కదా. అండ్ వర్స్ట్ పాయింట్ అన్న, మా కర్నూలు వలసలల్లా అంటే జనరల్ వలసలకి ఎప్పుడు కూడా పుల్ ఫ్యాక్టర్ ఉంటుంది. పుల్ అంటే అక్కడున్న ఆపర్చునిటీస్ అట్రాక్ట్ చేయాలి, పుష్ అంటే గతి లేక దరిద్రంతో వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. కర్నూలు ఎక్కువ పుష్ ఫ్యాక్టర్లో ఉంది, విచ్ ఇస్ వెరీ బ్యాడ్. అది నాకు మెయిన్ పెయిన్ఫుల్ పార్ట్ అన్నమాట. మేమందరం కర్నూలులో ఉన్నాం, హైదరాబాద్ బెటర్ లివింగ్ స్టాండర్డ్స్కి వచ్చినామన్న. సాఫ్ట్వేర్ ఈడు ఉంది, ఇంకా నెక్స్ట్ ఆపరేషన్ అదేదో యూఎస్లో H1 అప్లై చేసినాం, వచ్చింది, ట్రై చేయడానికి ప్రాసెస్లో దుబాయ్ ఉంది, సరే అని పోయినాం అక్కడికి. సో కర్నూలులో ఉండి బెటర్ ఆపర్చునిటీస్ కంటే పుల్ ఫ్యాక్టర్ ఇది. పుష్ ఫ్యాక్టర్ అంటే ఏంది, స్విగ్గీకి పోవడం. ఎంత ఘోరం అన్నది అసలు. బండి ఉందని బాంబాయి పోతారు, భాష వచ్చిందని బళ్ళారి, బెంగళూరు పోతున్నారు. అంటే కొంచెం మా వైపు కన్నడ ఉంటుంది కాబట్టి. మా లాంటి వాళ్ళం వేరే పిల్లలంతా చుట్టుపక్కల ఒక యాక్టివ్ ఉన్నోడు అంతా డిగ్రీ, బీటెక్లు, ఎంటెక్లు చేసినోడు కూడా ఈరోజు ఆటోలు వేస్తున్నాడు, స్విగ్గీలు, జొమాటోలు వేసుకొని తిరుగుతున్నారు కర్నూలులో. మా కర్నూలు వాళ్ళమంతా ఇట్లా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై కోసం బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ వస్తున్నాం. ఇక్కడ పుల్ ఫ్యాక్టర్కి పుష్ ఫ్యాక్టర్కి చాలా తేడా ఉంది. మా కర్నూలుకు ఆ ఇన్నోవేటబుల్ సిచ్యువేషన్, అంత దరిద్రమైన పొజిషను, నీళ్లు పెట్టుకొని గేట్వే ఫర్ వాటర్, గేట్వే ఫర్ కనెక్టివిటీ ఈ పెట్టుకొని మాకెందుకు ఈ దరిద్రం అంట. మళ్ళీ ఇన్ని త్యాగాలు చేసి ఏది క్యాపిటల్ లాంటిది వదులుకొని ఇంకా ఏదో ఎవరో ఒకరు బయటకు వచ్చి మాట్లాడాలని మేము మాట్లాడుతున్నాం. రీజనబుల్గా ఇప్పుడు మాకు చాలామంది గుర్తిస్తున్నారు, ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా ఒక 1 yearలో ఇదే పెద్ద అజెండాగా కర్నూలు మొత్తం భవిష్యత్తులో కూడా ఇలాంటి పోరాటాలు ఖచ్చితంగా ఉంటాయన్నమాట. ఉంటాయి కదా. రేపు నెక్స్ట్ మంతే ఒక రిలే నిరాహార దీక్ష, మళ్ళీ 2-3 నెలలు గ్యాప్ ఇచ్చి చిన్న చిన్న పర్యటనలు ఉంటాయి, సందర్భాన్ని బట్టి ప్రెస్ మీట్లు ఉంటాయి. రేపు శనివారం ఒకటి ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్ మీద ఒక చిన్న ప్రెస్ మీట్ పెడతాం. ఇట్లా కంటిన్యూగా ప్రజలకు సంబంధించింది మనం మాట్లాడుతూనే ఉంటాం, వాళ్ళకి అవేర్నెస్ చేసుకొని ఒక మూమెంట్ తెస్తాము. ఐఎమ్ షూర్ రేపు వచ్చే 2029 ఎలక్షన్స్కి ఇదే పెద్ద అజెండాగా మా కర్నూలులో ఉంటుంది. గుండ్రేవుల సాధన కోసం కావచ్చు, కర్నూలు అభివృద్ధి కోసం కావచ్చు, మీరు చేస్తున్న పోరాటాలకి కర్నూలు ప్రజల మద్దతు మీకు లభించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హర్ష గారు, థ్యాంక్ యూ. నమస్తే.